ఓం గంగాడపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వతి నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమో భగవతే మేధ దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ శ్రీమాత్రి నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది. ఈ యొక్క రవి మార్పు అంతా కూడా అక్టోబర్ 18 సమయంలో అంతా కూడా మార్పు జరుగుతుంది. కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ఈ యొక్క గ్రహదోష నివారణ అంతా కూడా ఈ యొక్క కంటెంట్లో చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ చెప్పే విషయం అంతా కూడా చూసుకొని మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ 18 తర్వాత బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది. 19వ తారీఖు ప్రధానంగా చూసుకుంటే 18, 19 తారీఖులో కూడా కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది. ప్రధానంగా తులారాశిలో ప్రవేశం చేస్తున్న రవి భగవానుడు అంతా కూడా రవి మంగళ యోగంలో బుధాదిత్య యోగంలో మార్పు జరుగుతుంది. నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. ఇటువంటి మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా రవి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్య కారకుడు. ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్ కి కారణమవుతారు. ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు మంచి ఈ యొక్క కేంద్ర స్థానంలో కనుక ఉంటే కనుక ప్రధానంగా ఉచ్చ స్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ చతుర్థ పంచమ స్థానంలో కనుక ఉచ్చ స్థానంలో ఉంటే కనుక విద్యాయోగము గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కానీ ఈ యొక్క కేంద్ర స్థానంలో ప్రధానంగా ఉంటే గనక గవర్నమెంట్ జాబ్స్ రావడం, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం, గవర్నమెంట్ జాబ్స్లో మీకు మంచి పదవులు లభించడం, మరియు పొలిటికల్గా కూడా మంచి పదవి లభించడం, మంత్రి అయ్యే యోగం రావడం, మంచి పేరు ప్రఖ్యాతలు గణించడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా వృత్తి స్థానం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా ఈ యొక్క సూర్య భగవానుడు మంచి స్థానంలో కనుక ఉంటే కనుక అంటే మిత్రస్థానంలో యోగిస్తారు. ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా అత్యంత యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారో సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం సూర్యాయ నమ అర్కాయ నమ మిత్రాయ నమ భానవే నమ పూషాయ నమ మార్తాండాయ నమ ప్రచండ తేజసే నమ ఆరోగ్యకర్తే నమ సవిత్రా సూర్యనారాయణ స్వామిని నమో నమ నామాలు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించి అర్ఘ్య ప్రదానం చేయడం, సూర్య భగవానుడు అంతా కూడా ప్రీతికరంగా గోధుమల్ని దానం చేయడం, మరియు గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేయడం, మరియు సపోటాలు అనేది ఉంటాయి. సపోటా అంతా కూడా ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వంకి దానం చేస్తుంటారో సపోటాలు అనేది ఈ యొక్క సూర్య భగవానుడికి ప్రీతికరంగా ఉంటాయి. కావున ఈ యొక్క గోధుమ నూకతో చేసిన గోధుమ రవ్వతో చేసిన పాయసాన్నంతా కూడా మెత్తగా చేసి సూర్య భగవానుడు నివేదన చేసి అది ప్రసాదంగా అంతా కూడా ఆవు పాలు చేసేసిన పరమాన్నాన్ని అంతా కూడా గోధుమ నూకతో చేసిన పరమాన్నం అంతా కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించడం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ప్రధానంగా సౌర అష్టాక్షరి మంత్రంతో యజ్ఞాధికృతులు పాటించడం వల్ల అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కమలాత్మికాయ నమః మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వరి యోగము అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనదాదేవి అనే యొక్క స్తోత్రం అనేది ఉంటుంది. ధనలక్ష్మి స్తోత్రంలో ధనదాదేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పఠనం చేసుకోవడం, ఈ యొక్క ధనదాదేవి స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం కూడా వింటూ ఉంటారో ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అదృష్ట యోగము విశేషమైన విపరీత రాజయోగం సిద్ధించడానికి ఈ మాసంలో అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా 18, 19 తర్వాత ఈ యొక్క మేషాది ద్వాదశ రాజులకి ప్రధానమైన గ్రహాలంతా కూడా మారడం, ప్రధానమైన 2 గ్రహాలంతా కూడా రవి భగవానుడు నీచ స్థానంలో సంచారం చేయడం, ఇక్కడ శుక్ర భగవానుడు కూడా కన్యారాశిలో ప్రవేశం చేసి కన్యారాశిలో కూడా నీచ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి, ఆర్థికంగా మంచి బలంగా పెరగడానికి, ఆర్థికంగా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, అదృష్ట యోగం కలిసి రావడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం. శ్రీమాత్రి నమః. మిథున రాశి జాతకులకి గోచార రీత్యా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అక్టోబర్ 18వ తారీఖు రోజున తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు రవి భగవానుడు అంతా కూడా సూర్యనారాయణ స్వామి మార్పు అంతా కూడా రవి మంగళ యోగము బుధాది యోగంలో అంతా కూడా మార్పు జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ మిథున రాశి జాతకులంతా కూడా ప్రధానంగా సూర్య భగవానుడు ప్రీతికరంగా సూర్య నమస్కారాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సూర్య భగవానుడు నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. కావున మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. వ్యాపారంలో స్వల్పంగా లాభ నష్టాలు ఉన్నప్పటికీ కూడా మాసాంతంలో మీకు విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. అన్నదానం చేయడం వల్ల దేవాలయ ప్రాంగణంలో కానీ ప్రధానంగా ఎక్కడైతే అమ్మవారి దేవాలయంలో విశేషంగా అన్నదానం చేయడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులు ప్రధానంగా ఈ యొక్క
బృహస్పతి మార్పు అంతా కూడా 19వ తారీఖు రోజున ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. ప్రధానంగా మిథున రాశి జాతకులు బృహస్పతికి ప్రీతికరంగా ద్వితీయ స్థానంలో ఉచ్చస్థానంలో సంచారం చేస్తున్నారు కావున బృహస్పతికి ప్రీతికరంగా మీరు సప్తమాధిపతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల ద్వితీయ స్థానంలో బృహస్పతి అంతగా యోగించాడు కాబట్టి బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం, ప్రధానంగా దత్తాత్రేయ ఈ యొక్క అష్టోత్తర నామాలతో విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు ప్రధానంగా అష్టోత్తర నామాలతో పూజ చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శనగల మాలంతా కూడా దత్తాత్రేయ స్వామి వారికి అంతా కూడా అలంకరణ చేయడం, పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా శనగలంతా కూడా నానబెట్టిన శనగలన్నీ కూడా గోమాతకు సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. మిథున రాశి జాతకులు దానాల కార్యక్రమంలో భాగంగా మీరంతా కూడా అన్నదానం చేయాలి. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బల్లో దానం చేసుకోవాలి. శనీశ్వరి ప్రీతికరంగా నల్ల నువ్వుల్ని దానం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. సూర్యనారాయణ స్వామి అంతా కూడా నీచస్థానంలో సంచారం జరుగుతుంది కావున సూర్యగ్రహానికి ప్రీతికరంగా జప అనుష్ఠానాలు చేసుకోవడం, ప్రధానంగా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ఓం సూర్యాయ నమః, ఓం అర్కాయ నమః, ఓం మిత్రాయ నమః నామాని జపాన్ని ఆచరించండి. రాజయోగం సిద్ధిస్తుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. సర్వరోగ నివారణ కలుగుతుంది. మనశ్శాంతి కలుగుతుంది. అదృష్ట యోగం సిద్ధిస్తుంది. విపరీత రాజయోగం సిద్ధిస్తుంది. వ్యాపారంలో మార్పులు కలగడానికి ఈ యొక్క స్థాన చలనం కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. సప్తమాధిపతి ఉచ్చస్థానంలో సంచారం జరిగితే విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. సంపాదన లభిస్తుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. వ్యాపారంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా ఈ యొక్క సౌరాష్ట్రక్రి మంత్రంతో జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం, శ్రీ సూక్త విధానంగా ఈ యొక్క లక్ష్మీ కుబేర మూలమంత్రంతో తామర పువ్వుతోటి విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల వ్యాపారంలో మార్పులు కలుగుతాయి. అదృష్ట యోగం సిద్ధిస్తుంది. విపరీత రాజయోగం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః. అక్టోబర్ నెలలో గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది? అక్టోబర్ నెలలో ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క గోచార సంచారం మేరకి విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిహారం ఆచరించాలి? విశేషంగా మీరంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో సకల గ్రహ దోష నివారణార్థం మమ్మల్ని సంప్రదించండి. జ్యోతిష్ సిద్ధాంతాన్ని సంప్రదించడం వల్ల మా యొక్క పీఠంలో మీకంతా కూడా దేవాలయంలో మీ యొక్క గోత్రనామాలతోటి విశేషమైన హోమాది కార్యక్రమాలు, చండీ హోమాది కార్యక్రమాలు, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా వట్కు భైరవ హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ హోమాది కార్యక్రమాలు, వారాహిదేవి శాంతి హోమాది కార్యక్రమాలు, మరియు చూసుకుంటే రాజశామల యజ్ఞాధికరతులు, కమలాత్మిక దేవి హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా చేయడం జరుగుతుంది. మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మీరంతా కూడా పుణ్యయోగం సిద్ధించడానికి జన్మజాతకంలో దోషాలు పరిష్కారం చేసుకుంటేనే మీ జాతకంలో ఉండే అదృష్ట యోగం సిద్ధిస్తుంది. జన్మ జాతకమే ప్రధానమే జాతకంగా ఉంటుంది. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక జన్మజాతకంలో దోషాలు పరిష్కారం చేసుకుంటారో ప్రతినిత్యం కూడా అదృష్ట యోగం కలిగి వస్తుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉన్నాయంటే మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది. కన్యారాశిలో ప్రవేశం చేసిన శుక్రభగవానుడు నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. మరియు పరస్పర వీక్షణ అనేది ఉంది. శుక్రుడు శని పరస్పర వీక్షణ జరుగుతుంది. సమసప్తక వీక్షణ జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే రవి భగవానుడు అంతా కూడా తులారాశిలో ప్రవేశం చేయడం, మరి తులారాశిలో బుధ యోగంలో ప్రవేశం చేయడం, రవిమంగళ యోగంలో ప్రవేశం చేయడం జరుగుతుంది. నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం, కేతు అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రాహు కేతు అంతా కూడా ఈ రకంగా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే రాహు కేతు అంతా కూడా సమసప్తక వీక్షణ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా రాహుకేతువులకు ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. జన్మ జాతకంలో ఎవరి జాతకంలో కనుక రాహుకేతులు బాలేదు, ప్రధానంగా శుక్రుడు బాలేదు, ప్రధానంగా బృహస్పతి బాలేదు, వాళ్ళ జాతకరీత్యా ఖచ్చితంగా మీరంతా కూడా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకంలో మీకుండే అదృష్ట యోగం సిద్ధించడానికి మేము చెప్పే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మీ జాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సూర్య భగవానుడు నీచస్థానంలో సంచారం చేస్తున్నారు కావున ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా సౌర అష్టాక్షరి మంత్రంతో జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. అక్టోబర్ 18, 19 తారీఖులో బృహస్పతి గ్రహం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. అతిచారంలో భాగంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా 2026 మే జూన్ వరకు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి విపరీతమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టవంతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. దేవతలకి గురువుగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి మార్పు అంతా కూడా
అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం కలిసి వస్తుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం, కమలాత్మికాదేవి కవచాన్ని పారాయణం చేసుకోవడం, మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది. మీరంతా కూడా మీ జన్మజాతకాన్ని పరిష్కారం చేసుకోవాలి అనుకుంటే కనుక, జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి దాని పరిష్కారం అంతా కూడా ఆచరించాలనుకుంటే కనుక మా యొక్క ఫోన్ నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైం అంతా కూడా మీరు మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. తద్వారా మీరంతా కూడా మీ యొక్క జాతకాన్ని అంతా విశ్లేషణ చేయడానికి మీకు అపాయింట్మెంట్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు జాతకం అంతా కూడా దాదాపుగా 40 నిమిషాల పాటు విశ్లేషణ చేసి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఆన్ కాల్లో అంతా కూడా, ఫోన్ కాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. వాట్సాప్ కాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. తద్వారా మీరంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది, అదృష్టయోగం కలిసి వస్తుంది. వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం కోసం మీరంతా కూడా మీ చెప్పే పరిష్కారాలు ఆచరించండి. ప్రతినిత్యం కూడా అమ్మవారి నామస్మరణ ఆచరించండి. అక్కడమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.